జగనన్న పరిపాలన పోయింది కదా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎట్లుంది, టీడీపీ పాలన ఎట్లుంది అనుకుంటున్నారు? ఒకటి బాగినండి, చంద్రబాబు నాయుడు ద గ్రేట్ లీడర్. ఈ హైదరాబాద్ను డెవలప్ చేసిందంటేనే అతను హైటెక్ సిటీ కానీ చిన్న చిన్న పల్లెటూరులో ఒక హాస్పిటల్, ఒక స్కూలు, ఒక బస్ స్టాండ్ చిన్నదైనా సరే కట్టిండు. అతడు గ్రేట్ లీడర్ అండి. ఇక లోకేష్ అంటారా, యంగ్ పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్, చెప్పలేము నెక్స్ట్ సీఎం అతను అయినా కావచ్చు. నెక్స్ట్ జగన్ పరిపాలన ఎలా అనిపించింది? పర్వాలేదు బాబాయ్. ఎందుకను నేను కాంగ్రెస్కు వీరాభిమానిని. వైఎస్ఆర్ గారు పెట్టిన 2 పథకాలు ఉన్నాయి, ఒకటి 108, ఒకటి 0 ఆరోగ్యశ్రీ. దానివల్ల కొన్ని వేల మంది బతికిళ్ళు, అందులో నా భార్య కూడా ఉంది ఆరోగ్యశ్రీ పథకం మీద. నెక్స్ట్ ఇప్పుడు జగన్ ఒంటరి అయిపోయాడు అనుకుంటారు? నెవర్ నెవర్. అతను ఒక చిరుతపులి అండి. చిరుతపులి అంటే తెలుసా? వేటాడి 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 మరీ చంపుద్ది. పెద్ద పులి అట్లా కాదు, తనకు ఆకలి అయినప్పుడే చంపుద్ది. కానీ చిరుతపులి అట్లా కాదు, వేటాడుతుంది. ఆ క్యారెక్టర్ అతనిది. అంటే ఇప్పుడు జగన్ కూడా మరి 4 ఏళ్ళు ఆగి వేటాడుతాడంటారా మళ్ళీ? కంపల్సరీ. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి వచ్చే నెలలో. ఎనీ డౌట్ నేను నామినేషన్ వేస్తున్నా. నువ్వు వేస్తున్నావు నామినేషన్? ఎక్కడి నుంచి? ఇక్కడి నుండే పక్కా గెలుస్తా. ఎదుటోనికి డిపాజిట్ కూడా రానియా. కుర్చీ ఇక్కడ కుర్చీ తాత. కుర్చీ అంటే బ్రాండ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పథకాలు అందట్లేవు ఇంటింటికి. ఇప్పుడు ముసలోళ్ళకి కానీ పెన్షన్లు కానీ, విద్యార్థి వసతి దీవెన ఏం రావట్లేదు. పెన్షన్ కూడా రావట్లా, ఏది రావట్లేదు. కానీ ఇప్పుడు జగన్ ఎలా చేశారు, ఇప్పుడు ఇలా చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి బాబాయ్, ఎవరి మనసులో ఏముంటుందో. ఇప్పుడు 2000 పెన్షన్ ఇచ్చినప్పుడు ఏం చేసినారు కానీ ఊర్ల పంటి మంచిగా 2000 ఉన్నప్పుడు పొద్దున 2 సీసాలు, మధ్యాహ్నం 2 సీసాలు, రాత్రి 2 సీసాలు, 6 కిలోల బియ్యం ఫ్రీ. ఏమన్నది ఉప్పు కారం తీసుకపోయి ఇంత వండక తింటే అయిపోయి. వాడు బొంగు పని చేస్తాడు. ఇప్పుడు జగన్ పరిపాలనలో అన్ని ఇంటికి వచ్చాయి, మామూలు చంద్రన్న పరిపాలనలో ఏది రావట్లేదు. నీకు 18,000 నీకు 18,000 అని చెప్పారు. అరే 18,000 18 రూపాయలు లేవు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? మరి అక్కడ బడ్జెట్ ఉందో లేదోనండి, నీకు తెలియదు నాకు తెలియదు. ఏమైనా ఉంటే జగన్ మీద నూకేస్తున్నారు. ఒకటి బాబాయ్, ఒకటి బాగిను. కేసీఆర్ సీఎం ఉండే, మొత్తం నాకిండు, ఉల్టా అప్పులు చేసిండు. ఇంకో ఈ పాప ఉందా, పుట్టిన పాప 79,000 చిల్లర బాకీ. పాప కానీ బాబు కానీ ఫుల్ అప్పులు చేసిండు కేసీఆర్. ఆ తాగుబోతాడు. నెక్స్ట్ థ్యాంక్ యూ బాబాయ్. వెల్కమ్.